పూజ చేసినావా? మంచిగా బొట్లు పెట్టి డ్రెస్. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఇవాళ వ్లాగ్ అయితే ఫెస్టివల్ వ్లాగ్, బోనాలు పండుగ. అందరికీ బోనాలు పండుగ శుభాకాంక్షలు. అండ్ నేనైతే నైటే మంచిగా గోరింటాకు పెట్టేసుకున్నాను. మెహందీ పెట్టుకున్నాను ఈసారి, గోరింటాకు తెచ్చేంత టైం లేకుండే డాడీకి. అండ్ ఈ వ్లాగ్లో మొత్తం మా ఇంట్లో బోనాల పండుగ ఎలా చేసుకుంటాం అనేది చూపించబోతున్నాను. అండ్ నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే బోనాల పండుగ నా ఫేవరెట్ అన్నమాట, వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఫెస్టివల్. అండ్ మీకు సౌండ్స్ వస్తుండొచ్చు, ఎందుకంటే టెంపుల్ మాకు చాలా దగ్గరే అన్నమాట. మా నెక్స్ట్ స్ట్రీట్లోనే అమ్మవారి టెంపుల్ ఉంటుంది. అండ్ ఇవాళ బోనం చెయ్యాలి అండ్ అంతా ఫంక్షన్, ఇంట్లో రిలేటివ్స్ వస్తారు, ఫుల్ హడావిడి ఉంటుంది. అండ్ మీ అందరూ కూడా బోనాల పండుగ చేసుకుంటారా? నా కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇప్పుడైతే టైం 9 అవుతుంది. నేను ఫ్రెష్ అయ్యాను అండ్ ఇప్పుడు పూజ చేయాలి. మమ్మీ ఏమో లంచ్కి ప్రిపరేషన్స్ అన్నీ చేస్తుంది అండ్ నేనైతే పూజ చేస్తాను. సో పూజ చేస్తే మమ్మీకి కూడా హెల్ప్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది కదా అని. ఇటు ఇంకా డాడీ ఏమో ఊర్లో టెంపుల్ ఉంటుంది అన్నమాట, మా అమ్మవారి టెంపుల్ మా పొలంలో. సో అక్కడ పూజ జరుగుతుంది, అక్కడికి వెళ్ళారు. వాళ్ళు వచ్చేస్తారు ఇప్పుడు కొద్దిసేపట్లో. వచ్చిన తర్వాత బోనం చేసి తర్వాత మేమైతే టెంపుల్కి వెళ్తాము. సో ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తే, హే గాయ్స్, మై నేమ్ ఇస్ ఆకాంక్ష అండ్ ఐ మేక్ కాంటెంట్ ఆన్ లైఫ్ స్టైల్, ఫుడ్, ట్రావెల్, ఫ్యాషన్, షాపింగ్ అండ్ మోర్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టేక్ ఎ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఫర్దర్ నాట్ డిలే అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు నేనైతే ఫస్ట్ పూజ చేస్తాను. మమ్మీ నైటే సిల్వర్ ఐటమ్స్ అన్నీ క్లీన్ చేసి పెట్టేసింది. ఇప్పుడు నేను అన్నీ మంచిగా పెట్టి పూజ చేస్తాను, బొట్లు పెట్టి. అండ్ ఇంకా నేనైతే ఈ కొత్త డ్రెస్ వేసుకున్నాను. ఇది ఒక మంచి కుర్తా సెట్ అన్నమాట, అది నేను అమెజాన్లో తీసుకున్నాను. నేను మీకు తర్వాత చూపిస్తాను ఫుల్గా ఎలా ఉందో. చాలా బాగుంది, కార్డ్ సెట్ లాగా, చాలా కంఫర్ట్ ఉంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇప్పుడైతే పూజ చేద్దాం. ఇప్పుడు ఇవన్నీ మమ్మీ మార్నింగే వాష్ చేయించింది. బోనం చేయాలి దీంట్లో. అండ్ ఇక్కడ వడి బియ్యం తీసుకెళ్ళాలి అమ్మవారికి. సో అందుకే ఇందులో అన్నం చేయాలి కదా మమ్మీ అమ్మవారికి బోనంకి. సో అందుకే అన్నీ నీట్గా వాష్ చేసి పెడితే మంచిగా తూడ్చి పెట్టేస్తాము. మమ్మీ ఏం చేస్తుంది ఇవాళ? నేను మమ్మీ ఇద్దరం మ్యాచింగ్ డ్రెస్ మమ్మీ, అనుకోకుండా ఇద్దరం గ్రీన్. ఇప్పుడు మా మమ్మీ ఏం చేస్తుందో చూద్దాం. చికెన్ కర్రీ ఆల్రెడీ చేసింది, తినేసినాం కూడా. పూరి చికెన్ అందవడ రెడీ అయింది టిఫిన్కి. బ్రేక్ఫాస్ట్ అయింది. బ్రేక్ఫాస్ట్కి పూరి చికెన్ అలసందవడలు తిన్నాము. లంచ్కి బగారా రైస్, ఇదేంటి పూరి పిండి కడుపు పెట్టింది. పూరీలు కూడా అన్నీ ఒకటేసారి చేసేయాల్సింది. చేద్దాం, వేడిగా ఉంటే బాగుంటుంది. మళ్ళీ ఊరికి వేయాలి అలసందవడది పిండి. అలసందవడి నాకు కూడా చేయలేదా? చేస్తే అయ్యో ఎక్కువసేపు అది బగారా రైస్కి. పెద్దమమ్మీ కూడా తింటుంది. ఇంకా మటన్ కర్రీ చేయాలి. పూరీలు గారెలు కూడా చేసుకున్నాము. పూరీలు గారెలు, మురుకులు గారెలు. కొంచెం ఇంకో 1 hour అట్లయితే అందరు వస్తారు. సారీ కూడా ఇవాళ కొత్తది, చాలా బాగుంది. ఏంటి మొన్ననే 2 days బ్యాక్ ఉన్నది కుట్టిచ్చేసింది, మళ్ళీ వేసుకుంది కూడా ఇవాళే. అంటే బోనాలు కదా, గ్రీన్ బాగుంటుంది అనేసి. అది కాదు, నువ్వు మొన్ననే కొన్నావు మళ్ళీ కుట్టిచ్చేసినావు, అప్పుడే వేసుకుంది. మనకి బ్లౌజ్ ఒక్క రోజులో కుట్టిచ్చేసేస్తాం. మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి బ్లౌజ్ ఒక్క రోజు 2 hours లో కూడా కుట్టిచ్చేస్తారు. ఓకే, ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేద్దాం. నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. మార్నింగ్ ఉంది, బోనం రెడీ చేయాలి, ఇంకా మటన్ చేయాలి, లివర్ చేయాలి, పూరి. ఇంకా యాక్చువల్గా అయితే అసలు నేను మా పాత ఇంట్లో చేసిన బోనాలు ఫొటోస్ పెడతాను.
ఎంత రిలేటివ్స్ వచ్చేవాళ్ళంటే చాలా మంది వచ్చేవాళ్ళు. నానమ్మ వాళ్ళు, మా నాన్నమ్మ సైడ్, అమ్మమ్మ సైడ్. ఇప్పుడు ఏమైపోయిందంటే అందరూ ఇక్కడే సెటిల్ అయ్యారన్నమాట. ఇప్పుడు అందరూ వేరే వేరే ప్లేస్ లో ఉంటుండే ఊర్లో. ఇప్పుడు అందరం ఒకటే దగ్గర అయ్యేసరికి చాలా తక్కువ. అందరికి ఒకటే రోజు ఉన్నాయి బోనాలు. పెద్దాడి వాళ్ళందరికీ, అమ్మమ్మ వాళ్ళ సైడ్ కూడా అందరికి ఈ రోజు. మా ఫ్రూటీ వాళ్ళకి కూడా ఇవాళనే బోనాలు. లేకపోతే ఫుల్ జనాలు ఉంటుండే. బోనాలు అంటే మంచిగా సందడి, ఇల్లు నిండిపోయేది అసలు. వాళ్ళే అయిపోయింది. నేను ఫొటోస్ వీడియోస్ ఉంటే పెడతా అప్పటివి. ఇప్పుడు ఇంకా ఏం లేదు, ఓన్లీ పిన్ని పెద్ద మమ్మీ వాళ్ళు వస్తారు. అలసంద గారెలు నైటే నానబెట్టి మార్నింగ్ గ్రైండర్లో వేసి మురుకులు గారెలు చూపిస్తాం. అలసంద వడ, చికెన్ కర్రీ సూపర్ కాంబినేషన్. ఫస్ట్ పూరీ చేసేసి వడలేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి బోనం నాకు రాదుగా. నువ్వు బిట్టు బోనం రెడీ చేసి పెట్టి ఇంకా రాలేదు. డాడీ వాళ్ళు టెంపుల్కి వెళ్ళారు. అక్కడ అంటే గోట్ కటింగ్ ఉందన్నమాట, అందుకే లేట్ అయింది అమ్మవారికి మా గుడిలో. ఇంకా బిట్టు అండ్ డాడీ మార్నింగే ఊరికి వెళ్ళారన్నమాట. సో ఊర్లో మా పొలంలో అమ్మవారి టెంపుల్ ఉంటుంది అన్నమాట, మా ఇంటి అమ్మవారు. మేము రెగ్యులర్గా పూజలు చేస్తూ ఉంటాము. ఇంకా బోనాలు అంటే అమ్మవారికి స్పెషల్ కాబట్టి ఆ రోజు అక్కడ మేము ముందే పెయింటింగ్స్ అవన్నీ వేయించి అమ్మవారి గుడి అంతా అలంకరణ చేసి రెడీగా పెట్టుకొని నెక్స్ట్ డే పూజ ఉంటుంది అన్నమాట. సో ఇంకా మేము ఇక్కడ ఇంట్లో కూడా చేయాలి కాబట్టి అందుకే ఓన్లీ డాడీ వాళ్ళే వెళ్ళారు. అన్న వాళ్ళతో బిట్టు కూడా వెళ్ళింది. సో అందుకే ఇంకా ఎవరు పెద్ద మమ్మీ వాళ్ళు కూడా లేరు. ఎందుకంటే ఇక్కడ మా ఇంటి దగ్గర కూడా బోనాలు ఉన్నాయి అండ్ అక్కడ కూడా వచ్చి పూజ చేయాలి కాబట్టి డాడీ వాళ్ళు వెళ్ళి అక్కడ పూజ చేశారు అమ్మవారికి. ఇక్కడ అమ్మవారు ఎప్పటి నుంచో ఉన్నారన్నమాట. మా నాన్నమ్మ వాళ్ళ అందరి నుంచి ఇక్కడ టెంపుల్ అయితే ఉంటుంది. ముందు చిన్నగా ఉండదు, దాని తర్వాత మేము పెద్దగా చేసుకున్నాము. ఇంకా ఈ టెంపుల్ వెనుక పెద్ద చింత చెట్టు ఉండేదన్నమాట. ఆల్మోస్ట్ అంటే మా డాడీ వాళ్ళు, మా డాడీ వాళ్ళు చెప్తారు ఒక 200 years అయినా ఉంటుంది ఆ చెట్టుకి అని. రీసెంట్గా ఆ చెట్టు అయితే ఏమైందో తెలియదు, పిడుగు పడడం వల్లనే అనుకుంటా అప్పుడైతే పడిపోయింది. సో ఇంకా ఆ చెట్టు అంతా తీసేయాల్సి వచ్చిందన్నమాట. అది లేనప్పుడు ఏదో డిఫరెంట్గా ఉంది అసలు. గైస్, మా పూజారి ఇంటికి వచ్చేసింది. ఇప్పుడే ఊర్లో వెళ్ళి పూజ చేసి, ఒక్కదానే ఉన్నావు కదా, అందరు అన్న వాళ్ళే. నువ్వే పూజ చేసినావా? మంచిగా బొట్లు పెట్టి, డ్రెస్ వేసి, దీపం పెట్టి పూజ చేసి, ఆర్తిచ్చి, నైవేద్యం చేసి, రైస్ వండినాము. చిన్న పూజారి పోయాడు, అమ్మవారి దగ్గర పూజ చేసి వచ్చింది. ఎవరు వెళ్ళలేరు, అందరు అన్న వాళ్ళు పెద్దాడి వాళ్ళు ఉన్నారు. రైస్ వండినాం. మళ్ళా నైవేద్యం పెట్టడానికి గోటుకేమో అన్న వాళ్ళ షాప్లో వండుకోవచ్చు. అందరికి ఉన్నాయి కదా. ఇంకా బిట్టు అయితే వచ్చేసింది. ఇంకా బోనం కూడా రెడీ చేస్తుంది అన్నమాట. బిట్టు చాలా బాగా చేస్తుంది. అలంకరణ మనకు నచ్చినట్టు చేయొచ్చు బోనం. బిట్టు అయితే ఇక్కడ కుంకుమతో చేస్తుంది. ఫస్ట్ అయితే మేము ఇలా టీ స్ట్రైనర్తో చేసాం, కానీ మీరు ఎప్పుడైనా చేస్తే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, ఇంకా బోనాలు హైదరాబాద్లో ఉన్నాయి కాబట్టి, సో జ్యూస్ స్ట్రైనర్తో అయితే చాలా మంచిగా వచ్చింది. టీ స్ట్రైనర్తో అంత బాగా రాలేదు. సో మీరు ఎవరైనా చేస్తే జ్యూస్ స్ట్రైనర్తో చేయండి. ఇంకా కుంకుమ అంతా పెట్టి ఇలా మంచిగా అమ్మవారి రూపము, ఇలా ఓం అని, ఇంకా త్రిశూలం అవన్నీ రాసిందన్నమాట. ఇంకా బోనం అంతా మంచిగా బొట్లు పెట్టి రెడీ చేసుకున్న తర్వాత మేమైతే ఇలా బోనంలో అయితే అన్నము, బెల్లం, ఇంకా పెరుగు అయితే పెడతాము. మన ఇష్టం అనమాట. కొందరు పరమాన్నం కూడా పెడతారు, మేము కూడా పెడతాము. మనకు తోచినట్టు చేసుకోవచ్చు. ఇంకా ఇలా నైవేద్యం పెట్టినప్పుడు ఖచ్చితంగా ఇలా శారీ అయితే హెడ్ పైన వేసుకుంటారు మమ్మీ వాళ్ళు. నాకు కూడా తెలీదు కరెక్ట్ రీజన్ ఎందుకో, బట్ నేను చూసాను చాలా వరకు మా అమ్మమ్మ వాళ్ళైనా మమ్మీ వాళ్ళైనా బోనంలో నైవేద్యం పెట్టినప్పుడు అలా శారీ హెయిర్ పైన వేసుకోవాలి. ఇంకా ఇక్కడ మమ్మీ అయితే అమ్మవారికి వడి బియ్యం పోయడానికి బియ్యం అయితే కలుపుతుంది.
మేమైతే రెడీ అయిపోయాము. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత పసుపు ఖచ్చితంగా పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ పసుపు పెట్టుకుంటున్నాము. చాలా హడావిడి అయిపోయింది. నేనైతే ఫాస్ట్గా రెడీ అయిపోయినాను. అండ్ నేను బిట్టు ఇద్దరం హాఫ్ శారీస్ వేసుకున్నాము. సో ఈ హాఫ్ శారీస్ చాలా మందికి, మీ అందరికీ బాగా నచ్చింది. నేను ఇన్స్టాలో రీల్స్ పెట్టినప్పుడు మీ అందరు చాలా మంది నాకు డిఎం చేశారు. అండ్ కంప్లీట్ హాఫ్ శారీ డీటెయిల్స్ నేను వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను. సో మీరు కంటిన్యూగా ఎండ్ వరకు వ్లాగ్ అయితే చూడండి. ఇంకా అప్పటికి మా పెద్దాడి వాళ్ళు, వదినలు అందరూ వచ్చారు కాబట్టి ఇంకా మేము రెడీ అయిపోయి బోనం తీసుకొని టెంపుల్కి అయితే వెళ్ళాము అందరం కలిసి. అండ్ నా హాఫ్ శారీ, బిట్టు హాఫ్ శారీ ఇద్దరివి మేము నార్సింగ్లోనే తీసుకున్నాము. ఈ ఫ్యాబ్రిక్స్ బిట్టుది అయితే ఫ్యాబ్రిక్ తీసుకున్నాం అనమాట, మీటర్స్ లాగా తీసుకున్నాము. అండ్ దుపట్టా సపరేట్గా రెడ్ కలర్ పేరప్ చేసామన్నమాట. ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ కూడా బాగుంటుంది కదా, బోనాలకు కూడా ట్రెడిషనల్గా కూడా ఉంటుందని. అండ్ నేను వేసుకున్నది వచ్చేసి అది మేము శారీగా తీసుకున్నాము. అది ప్యూర్ మంగళగిరి శారీ, మంచి రెడ్ కలర్లో తీసుకున్నాము. అండ్ దీనికి నేను దుపట్టా స్కై బ్లూ అని బిఫోర్ వేరే దుపట్టా తీసుకున్నాను. చాలామంది గెస్ కూడా చేశారు. నేను ఇది దసరాకి వేసుకున్నాను. సో నేనేమనుకున్నానంటే ఆ దుపట్టా కాకుండా ఈ బనారస్ది దుపట్టా ఉంటుంది అన్నమాట, దానిపైన పేరు చేద్దాం అనుకున్నాను. అండ్ చాలా బాగా అనిపించింది. అండ్ చాలా చాలా మంచి మెసేజెస్ వచ్చాయి. అండ్ నాకు మీ డిఎమ్స్ అన్నిట్లో హాఫ్ సారీ డీటెయిల్స్ అడిగారు. సో ఈ డీటెయిల్స్ అయితే ఇదన్నమాట. నేను నార్సింగ్, ఇది ఎల్బీ నగర్ నార్సింగ్లో తీసుకున్నాను శారీ. అండ్ ఫ్యాబ్రిక్స్ అండ్ దుపట్టా అన్నీ అక్కడే తీసుకున్నాను. ఇంకా మేము అందరం రెడీ అయిపోయి కొన్ని ఫొటోస్ అయితే దిగాము. బోనం వెళ్ళేలోపు అందరం రెడీ అయ్యాం కాబట్టి మేము, మా వదిన వాళ్ళు, మా పిన్ని, పెద్ద మమ్మీ, మా సిస్టర్స్ అందరం కలిసి ఇంకా మేమైతే ఫస్ట్ బోనం తీసే ముందు మనమైతే అమ్మవారి దగ్గర మొక్కుకోవాలన్నమాట. సో బోనం దగ్గర మంచిగా మొక్కుకొని తర్వాత మేమైతే బోనం తీసుకుంటాము. బోనం ఎత్తుకోవడం అయితే ఇదైతే నా ఫస్ట్ టైము. బిట్టు ఎవ్రీ ఇయర్ ఎత్తుకుంటుంది. నాకే భయం అయ్యేదన్నమాట, నా వల్ల అవుతుందో కాదో అని. కానీ ఎత్తుకున్న తర్వాత నాకు చాలా మంచిగా అనిపించింది. నేనైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ ఉండే. అండ్ బోనాలు ఈజ్ లైక్ మై ఫేవరెట్ ఫెస్టివల్. చాలా చాలా బాగుంటుంది. అండ్ మా దగ్గర చాలా బాగా చేస్తారు. ఐ మీన్ హైదరాబాద్లో ఎక్కడైనా అంతటా బాగా చేస్తారు. ఇంకోటి ఏంటంటే మా దగ్గర బోనాలు ఏ రోజు చేస్తారంటే సికింద్రాబాద్, ఉజ్జయిని, మాంకాళి అమ్మవారి బోనాల రోజే మా ప్లేస్లో కూడా బోనాలు చేస్తారన్నమాట. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సిటీలో డిఫరెంట్గా ఉంటుంది. సో మా ప్లేస్లో, మేమున్న ప్లేస్లో అయితే ఆ రోజు చేస్తారన్నమాట, లష్కర్ బోనాల రోజు. ఇంకా బోనం అమ్మవారికి ప్రసాదం పెట్టిన తర్వాత వడిబియ్యం కూడా పోసిన తర్వాత ఇంకా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మీ అందరూ కూడా దర్శనం చేసుకోండి. అమ్మవారి బ్లెస్సింగ్స్ మన అందరి పైన ఉండాలి, అంతా మంచి జరగాలి, అన్ని వర్క్స్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి అండ్ మన యూట్యూబ్ ఫ్యామిలీ, బోత్ ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీకి కూడా అంతా మంచి జరగాలి. గైస్, కెన్ యూ బిలీవ్ ఇప్పుడు టైం 6:40 అవుతుంది. నేను బిట్టు ఇంతవరకు లంచే చేయలేము, చాలా లేట్ అయిపోయింది. అంటే వీడియోస్ చేసుకొని, ఫొటోస్ దిగి, కొన్ని డ్యాన్స్ రీల్స్ చేసాము, చాలా లేట్ అయిపోయింది. అండ్ నేను ఏమి మేకప్ ఏం చేసుకోలేదు, ఓన్లీ టీటర్ సన్ స్క్రీనే పెట్టుకున్నా. అండ్ ఇప్పుడైతే నా హెయిర్ స్టైల్ చేంజ్ చేసిన. వాళ్ళు జడా మల్లె పూల జడా. బిట్టు నా జడ చూసావా? ఏం గుర్తొస్తుంది నా జడ చూస్తే చెప్పు. వాళ్ళు జడా మల్లె పూల జడ.
ఇప్పుడు అసలు లంచ్కి ఏమేమి చేసుకున్నామో మీకు చూపిస్తా. ఆల్రెడీ మా రిలేటివ్స్ అందరూ వచ్చి తిన్నారు, వెళ్ళిపోయారు. ఇంకా వేరే వేరే రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాలి కదా, అట్లా హడావిడి ఉండేనంటే చాలా చాలా. ఊర్లో పూజ ఉన్నందుకు లేట్ అయిపోయింది, లేకపోతే మాది 1 లోపే బోనం అయిపోయేది. ఊర్లో నుంచి డాడీ వచ్చేసరికి, బిట్టు వాళ్ళు వచ్చేసరికి, పూజ చేసేసరికి లేట్ అయింది. అయితే ఖచ్చితంగా చేయాలి మురుకులు, ఇంకా గారెలు. పూరి గారెలు అయితే చాలా బాగా అయినాయి, చాలా అంటే చాలా. ఎందుకంటే నేను చేశాను కాబట్టి అంత బాగా అయినాయి. ఇవి పూరీలు. నెక్స్ట్ ఇంకా గారెలు, అలసంద గారెలు. ఇది మటన్ కర్రీ. ఇదేంటి అందులో ఏం లేదు. పాప ఎలా ఉందమ్మా? సూపర్. ఇంకా మటన్ కర్రీ తెస్తుంది మమ్మీ. వద్దు, యా చికెన్ కావాలి కదా మాకు. అలసంద వడ చేయకమ్మా. ఇంకా లంచ్ టైం, డిన్నర్ టైంలో లంచ్ చేస్తున్నాం. మరి డిన్నర్ ఎప్పుడు చేయాలి మమ్మీ? లంచ్ టైంలో, డిన్నర్ టైంలో లంచ్ చేస్తున్నాం. మరి డిన్నర్ ఎప్పుడు చేద్దాం? కొంచెం ఈరోజు ఒకరోజు 10 కల్లా డిన్నర్ చేస్తాం. ఒకరోజు 10 ఈరోజు మీరు డిన్నర్ చేసి, నేను మధ్యాహ్నం నుంచి బోనం ఎక్కించుకొచ్చి నుంచి తినేసి మమ్మీ అన్న చికెన్ కర్రీ, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, చికెన్ మటన్. మా మమ్మీ గాజులు ఎంత బాగున్నాయో. డాడీకి ఇలా చూస్తే ఇష్టం, ఫుల్ గాజులు వేసుకుంటే. ఇది శారీ అసలు వెడ్డింగ్లో ఒక 13-15 ఇయర్స్ బ్యాక్ మమ్మీ వేసుకున్న శారీ, ఇందాక బోనంకి వేసుకున్న శారీ, అది మా పాతింటి గృహప్రవేశంకి. ఏ ఇయర్లో అయింది మన పాతింటి గృహప్రవేశం మమ్మీ? 2011 నవంబర్. 2010 నవంబరా మమ్మీ? అప్పటి శారీ కానీ బాగా అనిపించింది తెలుసా మమ్మీ. ఈ శారీ ముందు ఎప్పుడైనా వేసుకుంటే అంత బాగా అనిపించలేదు. ఒక్కసారి వేసాము. మేము టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు శరణ్య వాళ్ళు కూడా వచ్చారంట. శరణ్య అన్న వాళ్ళు, ఇంకా వదిన వాళ్ళు. సో వాళ్ళు కూడా బోనం పెట్టడానికి వచ్చారు. మా శరణ్యకి అయితే చాలా చాలా ఫీవర్ వచ్చింది, అందుకే చాలా నీరసంగా సన్నగా అయిపోయింది. లేకపోతే ఎంత యాక్టివ్గా ఉండేదంటే, ఇంకా డైలీ కూడా ఆమెకి ఫీవర్ వచ్చిన డేస్ మా ఇంటికి రావడం అలవాటైపోయింది అనమాట. మార్నింగ్ లేవగానే ఇంకా ఇప్పుడు ఏది పప్పత్తేది అని పప్పత్తేది బిట్టత్తేది అని అడిగితే అత్త వాళ్ళు లేరమ్మా, వాళ్ళు ఆచిపోయారని చెప్తున్నదంట. సో డైలీ అలవాటు అయిపోయింది మాకు బాగా. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిస్తే ఇంకా ఫుల్ ఫన్ ఉంటుంది. నైట్ అందరం కలిసి డ్యాన్స్ చేసాము. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బీ కైండ్ టు ఎవ్రీవన్. బై గైస్.